కాళేశ్వరం బ్యారేజీల ప్లానింగ్ ఏంటి, డిజైన్లు ఏంటి? కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ప్రశ్నలు. తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు? బ్యారేజీ పూర్తయ్యాక తొలి వరదలకే దెబ్బలు తింటే ఎందుకు రిపేర్ చేయలేదు? లిఖితపూర్వకంగా నివేదిక ఇవ్వాలని మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లకు ఆదేశం. కమిషన్ విచారణ కోసం స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సర్కారుకు విజ్ఞప్తి. కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణ సాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు ఏ విధంగా కట్టారు, ప్లానింగ్ ఏమిటి, డిజైన్లు ఎవరు తయారు చేశారు, మోడల్ స్టడీస్ చేశారా, డిజైన్లకు తగ్గట్టే నిర్మాణం జరిగిందా, 980 నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు, అక్కడ అదనంగా నీటి లభ్యత ఉందని ఎలా నిర్ధారించారు, బ్యారేజీలు ఆ ప్రాంతంలోనే కట్టాలని చెప్పింది ఎవరు, నిపుణుల నివేదిక ఉందా అని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్ జస్టిస్ చైర్మన్ పినాకిని చంద్రఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన బీఆర్కే భవన్లో తమ కార్యాలయానికి నీటిపారుదల శాఖ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్ను పిలిచి ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యతను నిర్ధారించే హైడ్రాలజీ నివేదికలు అందించాలని కోరారు. ఇక నీటి లభ్యతపై కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి? 2019లో బ్యారేజీలు పూర్తి కాగా అదే ఏడాది వచ్చిన తొలి వరదలకే వాటి నష్టం జరిగితే ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని ప్రశ్నించింది. నిర్మాణం పూర్తి కాకముందే బ్యారేజీలు పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారని, డిఫెక్ట్ లయబిలిటీ గడువు పూర్తి కాకుండానే సెక్యూరిటీ డిపాజిట్లను ఎందుకు కాంట్రాక్టర్కు విడుదల చేశారని విచారణ కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు. డిఫెక్ట్ లయబిలిటీ కాలంలోనే బ్యారేజీలకు నష్టాలు జరిగినా కాంట్రాక్టర్లతో మరమ్మతులు ఎందుకు చేయించలేదు? బ్యారేజీల వైఫల్యానికి కారణం నిర్మాణ లోపాల, డిజైన్ల లోపాల, నిర్వహణ పర్యవేక్షణ లోపాల, వానాకాలానికి ముందు తర్వాత బ్యారేజీల స్థితిగతులు పరిశీలించారా అని నిలదీసినట్టు తెలిసింది. వీటన్నిటిపై అంశాల వారీగా నల్లా వెంకటేశ్వర్లు సమాధానం ఇవ్వగా వివరాలన్నీ లిఖితపూర్వకంగా సమర్పించాలని జస్టిస్ చంద్రఘోష్ ఆదేశించారు. ఇక విచారణ కోసం స్వతంత్ర కమిటీ. కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ లోపాల కారణాలను వెలికి తీయడంతో పాటు బాధ్యులను గుర్తించడంలో విచారణ కమిషన్కు సహకారం అందించడానికి వీలుగా నిపుణులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నీటిపారుదల శాఖతో కానీ ఏ రాజకీయ పార్టీ లేదా ఏ సంఘంతో సంబంధం లేని నిపుణులను కమిటీలో నియమించాలని సూచించారు. కాగా చంద్రఘోష్ రాష్ట్ర పర్యటన ముగించుకొని ఆదివారం కోల్కతా వెళ్లనున్నారు. కాళేశ్వరం బ్యారేజీలపై కమిషన్ ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 31తో ముగియనుంది. ఇది కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్కు సంబంధించినటువంటి కమిషను విచారణ చేపట్టింది. కాళేశ్వరం ఎందుకు కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది, కాళేశ్వరంలో ఎవరు విచారణ చేసిరు, ఎవరు దానికి కాళేశ్వరానికి సంబంధించిన డిజైన్లు ఎవరు చేసిరు, ఆ డిజైన్లు ఎవరు ఆమోదించారు, ఇట్లా అనేకమైనటువంటివి 2019లో వచ్చినటువంటి వరదల్లో దెబ్బతింటే ఆ రోజు ఎందుకు దాచిపెట్టిరు, ఆ రోజు ఎందుకు మరమ్మతు చేయలేనటువంటి అంశం పైన కూడా ప్రశ్నల వర్షం కురిపించారు అనేటువంటి దానిపైన కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు.